పిల్లల్లో జ్వరం ఉన్నప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఏం మెడికేషన్ ఇవ్వాలి? మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఫీవర్ అనేటువంటిది 100 డిగ్రీ ఫారెన్హీట్ డిజిటల్ థర్మోమీటర్లు రికార్డ్ అయితే దాన్ని మనం జ్వరం అంటాము. అలా రికార్డ్ అయినప్పుడు 101, 102 ఇట్లా జ్వరం రికార్డ్ అయినప్పుడు వెంటనే మనం పారాసెటమాల్ అనేటువంటి మందు వెయిట్ బేస్డ్గా ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఎమర్జెన్సీ బేసిస్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇవ్వచ్చు. సిరప్ ఇచ్చిన తర్వాత ఎంతసేపు మనం వెయిట్ చేయొచ్చు జ్వరం తగ్గడానికి? యూజువలీ 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మనం మ్యాక్సిమం వెయిట్ చేయొచ్చు. చాలా మటుకు కేసెస్లో 10 నుంచి 15 నిమిషాల్లోనే జ్వరం అనేటువంటిది నార్మలైజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. మూడోది, సిరప్ ఇచ్చిన తర్వాత కూడా పారాసెటమాల్ మందు ఇచ్చిన తర్వాత కూడా 30-40 నిమిషాల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం మెజర్స్ చేయాలి? సిరప్ ఇచ్చిన తర్వాత కూడా మనకి జ్వరం అనేటువంటిది 30 మినిట్స్ 40 మినిట్స్ తర్వాత కూడా బేస్ లైన్ కంటే 100 లోపల రాకపోతే 100 బిలో టెంపరేచర్ అనేటువంటి తగ్గనప్పుడు స్పాంజింగ్ అనేటువంటిది ఎఫెక్టివ్ మెజర్. స్పాంజింగ్ అనేటువంటిది ఒక తడి బట్టని మనం వేడి నీళ్ళల్లో లూక్వామ్ వాటర్, నార్మల్ టెంపరేచర్ కూడా కాదు, లూక్వామ్ వాటర్లో మనం ఒక క్లాత్ డిప్ చేసి బాడీ పార్ట్స్, హ్యాండ్స్, లెగ్స్ అండ్ నుదుటి మీద రబ్ చేసి వెంటనే డ్రై క్లాత్ తోటి మళ్ళీ డ్రై చేసేయాలి. ఈ రకంగా చేయటం వల్ల బాడీ టెంపరేచర్ అనేది బేస్ లైన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సిరప్ వేసాము, స్పాంజింగ్ చేసాము, అయినా టెంపరేచర్ తగ్గలేదంటే దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు అప్రోచ్ ద హాస్పిటల్ ఆర్ డాక్టర్.